రెండో విషయం కూడా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రెండో విషయం అంటే దావీదు యొక్క పాపాన్ని ఖండించిన నాతాను. ఎవరి పాపాన్ని? దావీదు యొక్క పాపాన్ని ఖండించిన నాతాను. ఏం జరిగిందో చూద్దాం. సమూయేలు రాసిన రెండో గ్రంథము 11వ అధ్యాయం. సమూయేలు రాసిన రెండో గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు రాసిన రెండో గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే. దావీదు చేసిన పాపాన్ని నాతాను ఖండిస్తున్నాడు. ఆ మనుషుడు నువ్వే. ఏం జరిగింది సందర్భం చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. సమూయేలు రాసిన రెండో గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఒక సంఘటన జరిగింది. ఏంటి సంఘటన అంటే, దావీదు సైన్యం యుద్ధం చేస్తుంది అమ్మోనీయులతో. యుద్ధం చేస్తున్నప్పుడు రాజు కూడా యుద్ధానికి వెళ్ళాలి. మరి ఎందుకు ఆ రోజు రాజు యుద్ధానికి వెళ్ళలేదు, ఇంటికాడ ఉన్నాడు. సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు. ఈయన ఇంటి మీద కూర్చొని అలాగా ఆలోచిస్తున్నాడు. యుద్ధం అనేది ఎలా జరుగుతుందో ఏంటో పరిస్థితి అలా ఆలోచిస్తున్నాడు. ఇలా యుద్ధం జరుగుతుండగా ఈయన బిల్డింగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దూరాన్న ఒక స్త్రీ స్నానం చేస్తుంది. ఆ బిల్డింగ్ మీద చూశాడు స్నానం చేస్తున్న స్త్రీని. అందంగా కనబడింది. పిలిపించుకున్నాడు. ఆమెతో విచారం చేశాడు. సైలెంట్గా ఇంటికి పంపించేశాడు. 3 నెలల తర్వాత ఆ స్త్రీ కౌరు పంపించింది. ఏమండి, నాకు 3 నెలలు కడుపండి అని. అబ్బా అనుకున్నాడు. వెంటనే ఈ నేరం తన భర్త మీద పెట్టేద్దాం అనుకున్నాడు. భర్త ఎక్కడున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో నుండి అర్జెంట్గా పిలిపించాడు ఇంటికి. యుద్ధంలో నుండి ఏం చేశాడు? అర్జెంటుగా పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడంటే, ఒరే నువ్వు హ్యాపీగా ఇంటికి రెస్ట్ తీసుకురా అంటున్నాడు. వీడికి చేశాడు. రెస్ట్ తీసుకోకుండా రాజుగారు ఇంటికాడ ఫుల్గా తాగి పడుకున్నాడు. ఉదయాన్నే వచ్చి రాజుగారు లేపారు. ఏరా ఇంటికి వెళ్ళలేదంటే, రాజా అక్కడ యుద్ధం జరుగుతుంది, శత్రువుడు మీ ఇంటికి వచ్చి నిండి చెప్పేస్తే మరి నేనుండి ఏ పుణ్యం ఉంటుంది? నేనున్నాను, నేను కాపాడడానికి నేను ఇంటికి వెళ్ళాలన్నాడు. వీడు ఎలాగ ఇంటికి వెళ్ళేటట్లేదు, ఆ నేరం నా మీదకి వచ్చేసేటట్టు ఉంది అని దావీదు ఏం చేసేటట్టు తొందరపడి ఈ చేసిన వ్యభిచారాన్ని కప్పుకోవడానికి ఏం చేశాడంటే, అరే మళ్ళీ అర్జెంట్గా యుద్ధానికి వెళ్ళిపోరా అన్నాడు. యుద్ధానికి వెళ్ళిపోమని చెప్పి ఓ లెటర్ రాసి చేతిలో పెట్టాడు. అక్కడ పెద్ద సైనికుడు ఉంటాడు, సైన్యాధిపతి ఉంటాడు, మా మేనల్లుడు, ఆడికి లెటర్ ఇచ్చారు అన్నాడు. రాజుగారు లెటర్ ఇచ్చారు కదని లెటర్ను చదవకుండానే మడతపెట్టిన లెటర్ మడతపెట్టుగానే వెళ్ళి మేనల్లుడికి ఇచ్చాడు. మేనల్లుడు లెటర్ చదివాడు. ఏమని ఉంది లెటర్లోనే? అరే వచ్చిన వేసిరా, ఆడి ముందు చంపించిరా అని లెటర్లో ఉంది. వాడేం చేశాడు మేనల్లుడు? మేనమా బతుకు కోరాడేమో, మా మేనమా చంపిమన్నాడు, ఇటు మంచోడు కాదనుకున్నాడేమో. వెంటనే యుద్ధంలో ముందు పెట్టాడు. అతగాడిని ఏం చేశాడు? చంపించాడు. ఆమె భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. ఆవిడకి ఎన్నో నెల? 3వ నెల. 9 నెలలు గడిచాయి. ఈలోపు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఓ బిడ్డను కూడా కనేశాడు. మొత్తం ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? అదొక 3, బిడ్డను కన్నదంటే 9 నెలలు, మొత్తం ఎంత? సంవత్సరం అయిపోయింది. వ్యభిచారం చేయడు, ఆవిడ కడుపు రావడం, తన భర్తను చంపించాడు, ఆమెకు బిడ్డ పుట్టడం, మొత్తం ఎంత అయింది? ఓ సంవత్సరం రోజులు అయింది. ఈ సంవత్సరం రోజుల్లో దావీదుకు నేను తప్పు చేశాను కదా అనే భావన లేదు. అసలు పశ్చాత్తాపడాలి చేసిన తప్పుకి ఏం పడాలి? పశ్చాత్తాపడాలని ఆలోచన లేదు. ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడికి తెలియదు కదా, ఎవడో చూడలేదు కదా అని ప్రశాంతం కూర్చొని హ్యాపీగా పరిపాలన చేసుకుంటున్నాడు. సంవత్సరం రోజులు అయిపోయింది. దేవుడు చూస్తున్నాడు. తప్పు చేశాడు కదా నా కుమారుడు, తప్పు చేశాను కదా అని బాధపడతాడేమో, పశ్చాత్తాపడతాడేమో, తప్పు ఒప్పుకుంటాడేమో. దేవుడు ఎన్ని రోజులు చూశాడు? దేవుడు కూడా చాలా మంచివాడు అండి. వెంటనే శిక్షించాలనుకుంటే ఇక్కడ ఉన్న ఎవడు మిగలరు. తప్పు చేసిన వెంటనే లేపేద్దాం అనుకుంటే ఇక్కడ చెబుతున్నా నేను కూడా ఏమవును ఉండదు, అందరూ చేసిపోతాం. కానీ దేవుడు ఇది తప్పు చేసిన ఒక సంవత్సరం రోజులు ఆగాడు. నేను తప్పు చేశాను కదా ఏమన్నా ఫీలింగ్ వస్తుందేమో చూస్తున్నాడు దేవుడు. పక్కోడు భార్యను తీసుకుని తన భార్యను చేసుకున్నాడు. ఆవిడ చూస్తున్నప్పుడల్లా ఏం గుర్తురావాలి? వీడు పక్కోడు భార్య కదా, వీళ్ళు భర్తను చంపేశాను కదా, వీడు కావాలని పాడు చేశాను కదా అని ఏం కలగాలి నీకు? ఆవిడ చూసిన ప్రతిసారి ఎవరు మాట్లాడలేదు, ఆ ఫీలింగ్ కలగట్లేదు గురువు గారికి. ఆ బిడ్డను చూసినప్పుడల్లా కలగాలి. ఈ బిడ్డను నేను వ్యభిచారం వల్ల ఏం చేశాను కన్నా, బిడ్డను చూసినప్పుడు కలగట్లేదు. ఆ భార్యను చూసినప్పుడు కలగట్లేదు. నేను రాజును కదా, నేను పాపం చేస్తే ఏం కాదు అనుకున్నాడేమో, ఎవరో చూడలేదు అనుకున్నాడేమో. ప్రశాంతంగా సంవత్సరం రోజులు గడిచిపోయినాయి. దేవుడు చూశాడు. ఇప్పుడు నాతాను పిలిపించాడు. నాతాను అర్జెంటుగా రా,
నువ్వు అర్జెంట్గా రా, నీతో పని ఉంది అన్నాడు. ఏం దేవా అన్నాడు. అర్జెంటుగా దావీదు కాడికి వెళ్ళి ఒక చెప్పు అన్నాడు. నాతాను వచ్చాడు ఇప్పుడు వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడు వెళ్దాం, అసలు విషయంలోకి వెళ్దాం. నాతాను వచ్చాడు. దావీదు చేసిన పాపాన్ని ఖండించడం ప్రారంభిస్తున్నాడు. దావీదు చేసిన పాపం దావీదు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఏం జరిగిందో. సమయంలో రాస్తున్న 2వ గ్రంథము 12వ అధ్యాయం మొదలు సీన్ మీకు అర్థమైంది కదా. ఏంటి సీను? దావీదు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయడం కాదు, తన భర్తను ఏం చేశాడు? చంపించాడు. ఓ బిడ్డను కన్నాడు. ప్రశాంత్ కూర్చున్నాడు. నేను ఏమి పాపం చేయలేదు, నేను పుణ్యాత్ముడు అని అలా కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చాడు నాతాను. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాడంట. ఎప్పుడు? ఎన్ని రోజుల తర్వాత? మినిమం సంవత్సరం రోజుల తర్వాత పంపాడంట. అతను వచ్చి దావీదుతో ఇట్లనును, దావీదుతో మాట్లాడుతున్నాడంట. జాగ్రత్తగా ఒక విషయం చెప్తాను. ఒక ప్రవక్త రాజుగారిని ఖండించాలంటే ఎంత ధైర్యం కావాలండి? రాజా నువ్వు పాపం చేసావని అనాలంటే ఎంత ధైర్యం కావాలి అండి? ఒప్పుకుంటాడు రాజు? రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొద్దువా అన్నట్లు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజాను పాపం చేసామంటే రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావన్నావంటే అసలు రాజు ఒప్పుకోడు. రాజుకి చాలా పవర్స్ ఉంటాయి. అరే నన్నే కాదన్నాడు, నా మాటలు వ్యతిరేకిస్తున్నాడు, నేనే తప్పు చేశాను అన్నాడు, తీసుకెళ్ళేసాడు అంటాడు. అంటాడు లేదా? అంటాడు, ఖచ్చితంగా అంటాడు. అలాంటి పరిస్థితి ఉంది. మీ అందరూ తెలుసండి. ఒక రోజు ఏం జరిగింది చెప్పనా? హేరోదు రాజు తన తమ్ముడు భార్యను ఉంచుకుంటాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చి ఏమని చెప్తాడు? రాజా నువ్వు చేస్తుంది ఏంటి? తప్పు అంటాడు. అరే తీసుకెళ్ళి జైల్లో పడండి అన్నాడు. జైల్లో పడేశారు. జైల్లో పడేసిన రాణిగారికి మనసు కుదురుగా లేదు. మనల్ని అంటాడా? ఎవడో పాస్టర్ అయితే ఏడు మమ్మల్ని అంటాడా అని కోపం పెట్టుకుంది. ఓ రోజు రాజుగారి బర్త్డే వచ్చింది. కూతురుతో డ్యాన్స్ అయిపించింది. ఓ కోరుకోమన్నాడు. కూతురు వచ్చి కోరుకుంటుంది. అమ్మ ఏం కోరమంటావు? జైల్లో ఉన్నాడు, తల తీసేమని అమ్మ అంది. అంటే ఇప్పుడు రాజుగారు రాజుభార్య చేసిన తప్పుని ఖండించినందుకు బాప్తిస్మ ఇచ్చే యోహాను తల ఏమైంది? ఎవరు మాట్లాడలేదు. తల నరికేశారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎవరికి ఉంది? ఇప్పుడు నాతానుకు ఉంది. నాతాను కూడా ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారి భార్య దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలి? రాజా మీ ఇద్దరు కలిసి ఏం చేశారు? తప్పు చేశారు, పాపం చేశారని చెప్పాలా? బాప్తిస్మ ఇచ్చిన యోహాను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో నాతాను కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. నాతాను చాలా ధైర్యవంతుడు. దేవుడు ఎప్పుడైతే చెప్పమన్నాడో చెప్పడానికి రెడీ అయిపోయాడు. వచ్చి రాజుగారి ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాడు? రాజా మీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఒక విషయం చెప్పాలంటున్నాడంటే ఇతగాడికి ఏముంది? బాగా ధైర్యం ఉంది. ఈయన చాలా ధైర్యవంతుడే కదండి, చాలా వివేకం కలిగిన వాడు. ఒక విషయాన్ని అర్థమయ్యేలాగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలివిగా చెప్పేంత తెలివైనడు. ఎవరు? నాతాను. రాజు చేసిన తప్పును రాజు గ్రహించేలా చేసేంత జ్ఞానం కలిగిన వాడు నాతాను. ఎంత జ్ఞానం కలిగిన వాడు అంటే నాతాను ఇప్పుడు రాజుగారికి చెప్తున్నాడు స్టోరీ. ఆ స్టోరీని ఎలా చెప్తున్నాడు? కథలా చెప్తున్నాడు. రాజా మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. మన ఊర్లో మన దేశంలో ఏదో కథ మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అర్జున్ చెప్పు అన్నాడు. కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా కథ చెప్తున్నాడు చూడండి. చెప్పడానికి వచ్చాడు. ఏ విషయం చెప్పడానికి వచ్చాడు? నువ్వు పక్కోడు భార్యని ఏం చేసావు? పాడు చేసావు. పక్కోడు భార్య యొక్క భర్తను ఏం చేసావు? చంపేసావు. ఆ విషయాన్ని చెప్పడానికి వచ్చాడు. ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్తే రాజు చంపేస్తాడేమో అని తెలుగుగా ఏం చేస్తాడంటే, రాజా మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటి కథ అన్నాడు. కథ చెప్తున్నాడు చూడండి. కథ ఎలా ఉందో. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉన్నారు రాజా. ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు రాజా. ఒకడు ఐశ్వర్యవంతుడు రాజా, ఒకడు దరిద్రుడు రాజా. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు దొడ్లు చాలా ఉన్నాయి. ఐశ్వర్యవంతుడు అంటేనే చాలా డబ్బులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు రాజా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రాజా. ఒకడు దరిద్రుడు, ఒకడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడికి చాలా గొడ్లు ఉన్నాయి, కానీ ఈ దరిద్రుడు మాత్రం కొనుక్కున్న ఒక్క ఆడగొర్రె మాత్రమే ఉందని చెప్పాడు. స్టోరీ బాగుంది, కథ బాగుంది, చెప్పు అన్నాడు. ఆ దరిద్రుడు ఆ కొనుక్కున్న ఆ ఒక గొర్రెని అంటే ఏం చేస్తాడు? ఎక్కడ చదువుతున్నారు? 3వ వచనం. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోవును. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని వద్దను వాని బిడ్డ వద్దను ఉండి పెరిగి వాని చేతు ముద్దలను తినుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉంది రాజా. దరిద్రుడు పేదోడు ఒక గొర్రెను కొనుక్కున్నాడు. హ్యాపీగా అల్లార బుద్ధిగా పెంచుకుంటున్నాడు. ఒక ఆడపిల్ల పెంచుకుంటున్నాడు. అన్నం పెడుతున్నాడు, మొదలు పెడుతున్నాడు, పక్కనే పడుకోబెట్టుకుని హ్యాపీగా పెంచుతున్నాడు రాజా అని చెప్తున్నాడు రాజుగారితో. అట్లుండగా రాజుగా మార్గస్థుడు ఐశ్వర్యుని వద్దకు వచ్చాడంట.
బాగా డబ్బున్న ఇంటికి వచ్చాడంట. ఇతర వ్యక్తులు కదా, ధనవంతుడి ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, చుట్టాలు వచ్చారంట. చుట్టాలు వచ్చినప్పుడు ఏం జరిగిందంట, అతను తన యొద్దకు వచ్చిన మార్గస్తునికి ఆయత్తు చేయటికి, అంటే ఆతిథ్యం ఇవ్వడానికి, చుట్టాలు వస్తే ఏం పెడతాం సహజంగా, భోజనం పెట్టడానికి ఏం చేశాడంట, తన గొర్రెల్లో గాని గొడ్డుల్లో గాని దేనిని ముట్టుకోలేదండి ధనవంతుడు. ఇది చాలా గొర్రెలు గుడ్లు ఉన్నాయంట. వచ్చిన చుట్టాలకు ఎవరింట్లో వండి పెట్టాలి, వాళ్ళింట్లో వండి పెట్టాలి, ఆడు గొర్రెల్లో గొడ్డులో కోసి పెట్టాలి. కానీ ఇది ఏం చేశాడు ఐశ్వర్యవంతుడు, ఆడు గొర్రెల్లో గాని గొడ్డుల్లో గాని ఏది టచ్ చేయలేదంట. ఆ దరిద్రుని ఆడ గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయితీ చేశాడంట. చూడు ఎంత దరిద్రుడు. ఎవరో ఈ ఐశ్వర్యవంతుడు. వాడి దగ్గర ఉన్న గొర్రెను మేకను కోసి అన్నం పెట్టకుండా ఆ దరిద్రుడు ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్నోడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను లాక్కొచ్చేసాడట, వండికి పిడిచాడట. ఇది అన్నేమా, ఇది న్యాయం అన్నేమా ఏంటి? ఈ స్టోరీలో ఈ ఐశ్వర్యవంతుడు చేస్తుంది న్యాయమా అన్యాయమా? చాలా అన్యాయం. రాజుగారు చెప్తున్నాడు, రాజా ఈ ఐశ్వర్యవంతుడు ఇంత అన్యాయం చేశాడు రాజా, ఆ దరిద్రుడికి అన్యాయం చేశాడు రాజా అని రాజుగారు చెప్తున్నాడు. రాజుగారు ఫీల్ అయిపోతున్నాడు, అబ్బా చాలా తప్పు చేశాడు రా. ఎవరో ఈ ఐశ్వర్యవంతుడు చాలా తప్పు చేశాడని రాజుగారు ఈ స్టోరీ అంతా విని రాజుగారు ఫీల్ అయిపోతున్నాడు. ఎలా ఫీల్ అయిపోతాడు చూడండి, 5వ వచనం. దావీదు ఈ మాట విని, ఏ మాట విని, ఆ దరిద్రుడి దగ్గర ఉన్న ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి వండేసి చొటాలు పెడేసాడు వీడు అన్న మాట విని దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవంతోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాతుడగును. నాతాను చెప్పేస్తున్నాడు అడ్వాన్స్ అయిపోయి. నాతాను అడగలేదు రాజా ఏది న్యాయం అని అడగలేదు. ఏది న్యాయం అని అడగకముందే రాజుకి అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోయి ఆడిని చంపేయాలంటున్నాడు. ఆ తప్పు చేసిన ఏం చేయాలి, చంపేయాలంటున్నాడు. వాడు కనికరమ లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతాను చెప్పేశాడంట. స్టోరీ మొత్తం నాతాను చెప్పాడు. ఇప్పుడు స్టోరీకి స్పందించి ఏమంటాడు, ఆ తప్పు చేసిన వాడు ఏం చేయాలి, చంపేయాలన్నాడు. ఇప్పుడు సీన్లోకి వచ్చాడు. రాజా, దావీదు నాతాను చూచి ఆ మనుషుడు ఎవరో కాదు నువ్వే అన్నాడు, ఆ దొంగ ఎవరో కాదు నువ్వే అన్నాడు. రాజుగారు ఆల్రెడీ అర్థమైపోయింది, ఈ చేసాడు ఏం చేసినట్టు, ఇది తప్పు, ఈ తప్పు చేసాడు ఏమవ్వాలి, సావాలన్నాడు. ఆ మనుషుడు నువ్వే అనేసరికి మెంటల్ ఎక్కువ ఉంటుంది, ఎవరికి మైండ్ బ్లాక్ ఉంటుంది. నాతరగా ఏముంటుంది, మైండ్ బ్లాక్ ఉంటుంది లేదా, ఎవరు మాట్లాడలేదు. ఆ మనిషి నువ్వే అనేసరికి దావీదు మెంటలేకపోయింది. చూడండి ఇక నాతాను గమనించండి, ఎంత తెలుగు స్టోరీ చెప్పాడు. దావీదుతో ఆ తప్పు చేసిన వాడు శిక్ష పడాలని దావీదు నోటితో చెప్పించాడు. చూడు ఎంత తెలివైనడు, ధైర్యవంతుడు నాతాను, ఇంకా తెలివైనడు. వెంటనే దావీదు అంటాడు, నేను తప్పు చేయడం పెట్టి అంటున్నాడు దావీదు. నేను తప్పు చేయడం పెట్టి, నేను ఎప్పుడు తప్పు చేశాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడు తప్పు చేసావా చెప్పనా రాజా, నీకు అర్థమయ్యే చెప్పనా అని ఇప్పుడు స్టోరీ మొదలుపెట్టాడు. ఇప్పుడు సీన్లో తీసుకెళ్తున్నాడు. 9వ వచనం. మరి రాజు దూడతాడు కదా, నేను ఎప్పుడు చేశాను అంటున్నాడు రాజు. సంవత్సరం అయింది మర్చిపోయాడు. పక్కోడి ఇంట్లో దూరడం సంగతి ఏం చేశాడు, మర్చిపోయాడు. చాలా మంది పక్కోడి ఇంట్లో దూరం మర్చిపోతుంటారు. మర్చిపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చేయాలి, 9వ వచనం. ఇప్పుడు చెప్తున్నాడు, నాతాను చెప్తున్నాడు, నేను ఎప్పుడు చేశాను అంటున్నాడు రాజు. అప్పుడు చెప్తున్నాడు 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి తెడుతనము చేసితివి. రాజా నువ్వు తప్పు చేసావు. ఏ తప్పు చేసావంటే చెప్తున్నాడు, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమోనీయులు చేత నువ్వు అతను ఏం చేసావు, పక్కోడు భార్య దగ్గరికి వెళ్ళడమే కాక, పక్కోడు భార్యతో వ్యభిచారం చేయడమే కాక, పక్కోడు భార్య నీ భార్య చేసుకొని అతని భర్తను ఏం చేసావు, నువ్వు చంపించావు. దావీదు ఏం చేసావు, చంపించావు. వెంటనే దావీదుకి మెంటలెక్కువ ఉంటుంది. ఇంకా సీన్ మీకు అర్థమవుతుంది లేదు, దావీదుకి మ్యాటర్ అర్థమైంది. అవునవును, సంవత్సరం రోజుల క్రితం ఏం చేశాను, నేను తప్పు చేశాను. వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పనా, నువ్వు చేసిన తప్పుకి నీకు కొన్ని శిక్షలు నీ మీదకి రాబోతున్నాయి. ఏంటి ఆ శిక్షలు? దావీదు చేసిన ఈ వ్యభిచార పాపానికి బదులుగా ఈ హత్యకి దేవుడు ఒక 3 శిక్షలు విధించాడండి. అంటే పక్కోడు భార్య దగ్గరికి వెళ్ళేవాడికి 3 శిక్షలు. ఏంటి ఆ 3 శిక్షలు చెప్తున్నాడు ఇప్పుడు. ఏంటి ఆ 3 శిక్షలు? మొదటి శిక్ష 10వ వచనం, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలిగితే. దావీదు నువ్వు పక్కోడు భార్యను పాడు చేసావు గనక, పక్కోడు భర్తను ఏం చేసావు, చంపించావు గనక సదాకాలం నీ ఇంటి వారికి ఏంటి, యుద్ధాలే. ఏంటి దావీదు చచ్చిపోయే వరకు యుద్ధాలండి. దావీదు చచ్చిపోయే వరకు యుద్ధాలు. కానీ తన కొడుకు కాలంలో ఏం లేదు, యుద్ధాలు లేవు. మరి దావీదు కాలంలో ఎందుకు యుద్ధాలు ఉన్నాయి?
దావీదు పక్కోడు భార్యని ఏం చేశాడు? పాడు చేశాడు. పక్కోడు భార్యని పాడు చేయడమే కాదు, తన భర్తను కూడా ఏం చేశాడు? చంపించాడు. మరి ఏమిచ్చి కూడా అంత చేస్తున్నారు కదా ఈ వ్యభిచార కేసులు. వ్యభిచార వ్యవహారాలు ఏం చేస్తారు? దొరికిపోతారని ఏ బాటిల్లోనే వాటర్ టిన్లో వేసి చంపేస్తారు కదా, అంతేనా? ఏ టిన్లోవి? వాటర్ డబ్బాలోని వాటర్ వేసి చంపేస్తున్నారు. ఎన్ని చోట్లదండి బాబు వార్తలు, ఎన్ని చోట్ల చెప్పండి. ప్రియుడు ప్లాన్ చేశారు, భర్తను చంపేశారు. ప్రియుడు ప్లాన్ చేశారు, భార్యని చంపేశారు. వార్తలవే. ఈరోజు జరుగుతుంది కాదు, ఇది ఎప్పుడో చేసాడు దావీదు. దావీదు నువ్వు చేసిన పాపానికి నీకు 3 శిక్షలు. ఒక శిక్ష ఏంటంటే నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడగు ఉరియా భార్యని నీ భార్యనట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. చచ్చేవు నువ్వు చచ్చే వరకు ఏమంటావు నీ జీవితంలో? యుద్ధాలు. ఇది మొదటి శిక్ష. రెండో శిక్ష నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం కలుగుతుంది. నీ ఇంటి వారి మూలంగా నీకేం కలుగుతుంది? అపాయం కలుగుతుంది. 11వ వచనం. నా మాట ఆలకించము, యెహోవాకు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయం పుట్టిస్తాను. బా చూడండి, మొదటిదేమో నువ్వు చచ్చే వరకు ఏమంటావు నీ జీవితంలో? యుద్ధాలు అన్నాడు. రెండో శిక్ష ఏంటి? నీ ఇంటి వారి మూలంగా నీకేం కలుగుతుంది? అపాయం. సొంత కొడుకుల ద్వారానే దావీదుకి ఏం కలిగింది? అపాయం. ఏంటి, ఎవరి ద్వారా అన్నా మనకు నష్టం కలిగితే మనకు పెద్ద బాధ ఉండదు, కానీ మన ఇంట్లో వాళ్ళ ద్వారా మనకు బాధ కలిగింది అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టారు అనుకోండి, అది తట్టుకోలేము. రెండో శిక్ష, నీ సొంత ఇంటి వాళ్ళు నీకేం కలుగుతుంది? అపాయం కలుగుతుంది. రెండో శిక్ష. మూడో శిక్ష చెప్తున్నాడండి. మూడో శిక్ష చెప్తున్నాడు, నువ్వు రహస్యంగా పాపం చేసావు. పక్కోడు భార్యతో ఎలా పాపం చేసావు? రహస్యంగా పాపం చేసావు. పక్కోడు భార్యను రహస్యంగా తీసుకొచ్చావు. అయితే నీ భార్యలు నువ్వు చూస్తుండగానే, ప్రజలు చూస్తుండగానే పక్కోడితో పోయేలా చేస్తా. చూడండి, మూడో శిక్ష 11వ వచనంలో 3వ లైను. నువ్వు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వరకు అప్పగిస్తా. నువ్వు చూస్తుండగానే నీ భార్యలు పక్కోడి దగ్గరికి వెళ్తారు. చూడండి అక్కడ చెప్తున్నాడు, పకట యందు వాడు వారితో సహించును. నువ్వు ఈ కార్యములు రహస్యంగా, పక్కోడి భార్యతో నువ్వు రహస్యంగా చేసావు వ్యభిచారం. నువ్వు చేసిన వ్యభిచారానికి నేనేం చేస్తాను చెప్ప, నీ భార్యలు నీ కళ్ళ ముందే ప్రజలందరూ చూస్తుండగా పట్టపగలు పక్కోడితో వేలు చేస్తా. చూడండి ఎంత ఏంటండి శిక్ష బాబు. పకట యందు వాడు వారితో సహించును, నీవు నీ కార్యములు రహస్యముగా చేసేదు కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పకట యందే నేను చెప్పిన దానిని చేయించదనని అనను. మూడో శిక్ష. మొదటి శిక్ష ఏంటి? చచ్చే వరకు ఏముంటాయి? యుద్ధాలు. రెండోది ఏంటి? సొంత ఇంటి వాళ్ళతోనే అపాయం. మూడోది ఏంటి? నీ భార్యలు నీ పిల్లలు పట్టపగలే అందరూ చూస్తుండగా పక్కోడు వచ్చి రేప్ చేస్తే నీకు ఎలా ఉంటుందో, పాడు చేస్తే నీకు ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను అన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు సీక్రెట్ చేస్తాను ఎవరికి తెలియదు, ఎవడో చూడలేదు అనుకుంటున్నావు. నువ్వు అనుకో, నువ్వు ఎవడ కొంపలో దొరుకుతున్నావో, ఎవడ భర్తను పాడు చేస్తున్నావో, ఎవరి భార్యను పాడు చేస్తున్నావో అన్ని భగవంతుడు ఏం చేస్తాను పైనుండి. ఏమండి, సీసీ కెమెరా కన్నా ఆయన కళ్ళు సూపర్ కనబడతాయి. ఎవడ పాపం చేసిన దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టడు. సహజంగా అండి ఇలాంటి వ్యభిచారాల కోసం చెప్పి చాలా మందికి నచ్చదండి, అసలు నచ్చదు. ఒకరోజు వ్యభిచారం నేరం కాదని టైటిల్తో బిల్డింగ్ సెంటర్లో పెట్టాం మీటింగ్. బిల్డింగ్ సెంటర్లో మీటింగ్ పెడితే ఊర్లో సగం మంది పెద్దలు ఫోన్ చేశారు నాకు, నీకు ఆ టైటిల్ తప్ప ఇంకేం దొరకలేదా? బైబిల్లో వ్యభిచారం కోసం తప్ప ఇంకేం లేవని అడిగారు. మీకేంటి బాధ? ఏమండి, మీకేంటి బాధ? అందరికి బాధే, ఎందుకంటే అందరూ దొంగలే. ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పాను, నువ్వు పక్కోడు భార్యని కానీ పక్కోడు కూతురు కానీ నువ్వు పాడు చేస్తే, నీ భార్యని నీ కూతురు కూడా ఎవడన్నా పాడు చేస్తే పాడు చేసుకొని అని అనగలిగి దమ్ముంటే పాడు చేయాలన్నా ఆ రోజు. ఏమండి, పక్కోడు భార్య దగ్గరికి వెళ్తున్నాం, మరి నీ భార్య దగ్గర ఎవడం వస్తే హ్యాపీయా? సహజంగా పక్కోడు భార్య దగ్గరికి వెళ్తే ఎలా ఉంటావు? హ్యాపీ. మరి నీ భార్య దగ్గరికి వచ్చినా కూడా ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఉందా దమ్మంటున్నా? దేవుడు ఏదన్నాడు, అరే దావీదు నువ్వు చేసేసావు, సీక్రెట్ చేసేసావు, నేను పట్ట పగల చేసేలా చేస్తాను, నీకు ఎలా ఉంటుందో చూసుకో అన్నాడు. చూసుకోమన్నాడు. వెంటనే దేవుడి శిక్షలన్నీ చెప్పేసరికి, నాతాను మాట్లాడేసరికి వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు మాట్లాడుతున్నాడు, దావీదు చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు. 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, వెంటనే రాజుగారు ఏం చేశారు? పాపాన్ని ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? ఏమండి, సహజంగా వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ వ్యభిచారం చేద్దాం అనుకోండి, ఏమంటారు? నువ్వు స్వప్నాథం అంటారు. నేను చేశాను, తప్పు చేశాను ఒప్పుకుంటారా? మీరు మంచోలా? మీ అబ్బాయి మంచోడా? మీ అమ్మాయి మంచిదా? మీ అమ్మ అసలు ఒప్పుకోరండి.
ఇది ఏ తప్పు చేసేవాడైనా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వ్యభిచారం అనే తప్పు చేసేవాడు ఒప్పుకోవడానికి ఏం చేయడు? ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయడు. కానీ దావీదు ఎంత మంచోడండి. పాస్టర్ గారు చెప్తే నువ్వు పాపం చేసావయ్యా రాజా అని అంటే, పాస్టర్ గారు చెప్పిన మాట వెంటనే చేశాడు. రాజా, పాస్టర్ గారు నేను చేశాను, పాపం చేశానని పశ్చాత్తపడ్డాడంట. ఏంటి రాజంతటోడే పాపం చేసామని పాస్టర్ గారు చెప్తే నేను చేశానని ఒప్పుకుంటున్నాడే, ఈరోజు మనం ఒప్పుకుంటామా? పాస్టర్ గారు నువ్వు సరిగ్గా లేవని చెప్పాడు, ఒప్పుకుంటాం మనం? ఒప్పుకుంటాం? నువ్వెవరు నాకు చెప్పండి అంటాం, గట్టిగా మాట్లాడితే అంటాం మనం, ఖచ్చితంగా అంటాం. ఈరోజు తప్పు చేస్తే తప్పును ఒప్పుకునే పరిస్థితి ఈరోజు లేవు. కానీ రాజు అంతటోడే పాస్టర్ గారు చెప్పాడని, ప్రవక్త చెప్పాడని నేను పాపం చేశానని వెంటనే చేశాడు, ఒప్పేసుకున్నాడు. వెంటనే ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. నేను పాపం చేసిద్దునని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండినట్లు యెహోవా ఈ నీ పాపమును పరిహరించును. యాక్చువల్గా ఈ పాపం చేసాడు ఏమవ్వాలి? చావాలి. కానీ ఎప్పుడైతే దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు కనికరించాడు. సరే నువ్వు పాపం చేసిన ఒప్పుకుంటున్నావు కదా, నువ్వు చావు. అయితే ఒక కండిషను, నువ్వు వ్యభిచారం చేయడం వల్ల పుట్టాడే ఆడి పని చెప్పేస్తాను అన్నాడు దేవుడు. సగసంగా తల్లిదండ్రులకి ఏముంటుంది? నేను పిల్లలకి ఏదైనా వచ్చిందని, ఆ జ్వరం నాకు వచ్చిన బాగున్ను, ఆ దెబ్బ నాకు తగిలిన బాగున్ను, ఆ యాక్సిడెంట్ నాకు అనుకుంటామండి. ఎందుకంటే తల్లిదండ్రులు అంత ప్రేమ. ఎవరంటే? పిల్లలంటే. అప్పుడు వరకు అల్లాల ముద్దుగా పెంచుకుంటున్నాడు ఎవరిని? కొడుకుని. పుట్టిన కొడుకు, వ్యభిచారం వల్ల పుట్టిన కొడుకుని ఓ ముద్దులేడేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు తప్పు ఒప్పుకున్నావు కనుక నిన్ను చంపను. ఎవరిని చంపేస్తాను? నీ కొడుకుని చంపేస్తాను. చూడండి ఏమంటాడు దేవుడు. 4వ శిక్ష. 3 శిక్షలు. ముందు శిక్షలు ఏంటి? తప్పు చేసినందుకు చచ్చేవరకు ఎత్తాలే. 2వది, నీ ఇంటి వాళ్ళ చేత నీకు అపాయం కలుగుతుంది. 3వది, నీ భార్యలు నీ కూతుర్లు పట్టపాకులు అందరూ చూస్తుండగానే, నువ్వు చూస్తుండగానే పక్కన ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. 4వ శిక్ష, తప్పు ఒప్పుకున్నావు కనుక నువ్వు సావు, నీ కొడుకు చేస్తాడు. చూడండి 13వ వచనం. నేను పాపం చేసింది దావీదు నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రవక్త. అంటే దావీదు చేసిన ఆ పాపానికి దావీదు మీదకి వచ్చిన శిక్షలన్నీ 4. ఒకటి చచ్చే వరకు యుద్ధాలే. 2వది, సొంత ఇంటోళ్లే రాజుగారికి ఏం కలిగజేస్తారు? అపాయం. 3వది, తన భార్యలు తన కూతుర్లు పట్ట పగలు చూస్తుండగా పక్కోడు ఏం చేస్తాడు? దావీదు చూస్తుండగానే పక్కోడు పాడు చేస్తాడు. 4వది, దావీదు కళ్ళ ముందే దావీదు కొడుకు ఏమైపోతాడు? చచ్చిపోతారు. నాతాను ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పనా? ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవుడిని వెళ్ళి చెప్పమని ఖండించమని చెప్పినప్పుడు వెనకడుగు వేయకుండా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తప్పు చేసేవాడు ఖచ్చితంగా ఏం చేయాలి? మనం తప్పుని ఖండించాలి. వాడు ఎంత పెద్దోడైనా సరే, సంఘ పెద్ద ఒక రూలు, విశ్వాస ఒక రూలు ఉండకూడదు. పాపం చేస్తాడని ఎవడని తెలిసిందా, అది ఎంత గొప్పోడైనా సరే నువ్వు చేసింది పాపాన్ని మనం ఏం చేయాలి? ఖండించాలి. పొరపాటు చేసినా, తప్పు చేసినా మనం వెళ్ళి ఖండించమని పాత నిబంధనలోనే కాదు కొత్త నిబంధనలో కూడా దేవుడు పౌలు గారు చెప్పించాడు. ఒక్కసారి ఆ వాక్యం కూడా మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11 ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11 ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11 నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారే ఉండక వాటిని ఖండించండి. నిష్ఫలమైన దేనికి పనికిరాని చెత్త కార్యక్రమాలు ఎవడైనా చేస్తే దాన్ని ఏం చేయండి? ఖండించండి. సంఘంలో పాపం జరుగుతుంది, ఏం చేయాలి? ఖండించాలి. మన ఖండించడం చాలా భయం. పొగడమంటే చాలా ఈజీ పొగుడుతాం. ఎల్ఐసి పొగడమంటే పొగుడుతాను, ఖండించమంటే ఖండించలేను. ఎందుకని? ఖండితే ప్రార్థన మనెత్తాడు, నాతో మాట్లాడడం మనెత్తాడు, సంఘంలో ఏ పని చేయడం మనతో, అంతే కదా. మరి సహజంగా ఖండిస్తే ఏం చేస్తారా? సహజంగా సేవకులు సంఘంలో పాపం చేసినా ఖండించరు. దేనికి? సంఘానికి మానేస్తారేమని భయం. నాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ప్రారంభంలో తెక్కండించేవాడు, చెత్త కొట్టేవాడు, ఇప్పుడు కొట్టడం భయం వేస్తుంది, ఏమైనా అనాలంటే భయం వేస్తుంది. మళ్ళీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతాం, మనవాళ్ళు కూర్చోబెట్టి ఆ మాట అనకూడదంటే ఆయన బాధపడితే అరే పాపం చేస్తున్నావు నువ్వు సరి చేసుకోరా అని చెప్పే బదులు అటుపక్క కూడా చెప్పాల్సింది పోయి ఖండించడం ఏం చెప్తారు? ఖండించకండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఖండించమని చెప్తుంది. కానీ ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే ఖండిస్తే బాధపడతారు కనుక మనం ఖండించొద్దంటుంది సమాజం ఖండించొద్దంటుంది. బైబిల్ ఏమో ఖండించమంటుంది.
క్రైస్తులుగా మనం ఎప్పుడు పాపాన్ని చూసి చూడనట్టుగా ఏం చేయకూడదు, ఉండకూడదు. సంఘంలో పాపం జరుగుతున్నప్పుడు, సంఘస్థులు పాపం చేస్తున్నప్పుడు ఇది పాపము, ఇది తప్పు అని మనం ఖచ్చితంగా మొహం మీద చెప్పి ఏం చేయాలి, ఖండించాలి. లేకపోతే సంఘానికి అవమానం, లేదా దేవునికి అవమానం, సేవకులకు అవమానం. అవునే కదా. మన సంఘంలో వాడు పాపం చేస్తున్నాడు, ఏమనలేదు, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? సంఘానికి నష్టం, పాస్టర్ గారికి నష్టం, దేవుడికి నష్టం. కనుక సంఘంలో ఏదైనా పాపం జరిగితే ఖచ్చితంగా ఆ పాపాన్ని ఏం చేయాలి, మనం ఖండించాలి. ఎందుకంటే శరీరంలో చెడు ఉందరా, ఖచ్చితంగా ఏం జరగాలి, ఆపరేషన్ జరగాలి. అది ఆపరేషన్ జరిగితే కత్తిరి తగ్గుతుందండి అన్నాం అనుకోండి, లోపల ఉన్న ఆ చెడు ఏం చేస్తుంది, మనిషిని చంపేస్తుంది. మనిషి బతకాలంటే మనిషిలో ఉన్న చెడుని తీయడానికి ఆపరేషన్ జరగాలి. సంఘంలో పాపం జరుగుతుంటే సంఘంలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి, ఆపరేషన్ చేసి తీసేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుడు ఏం చెప్తాడు చెప్పనా, అపోస్తలుడైన పౌలుతో, అరే పాపం చేసిన సంఘంలో ఏం చేయమన్నాడు, గెంటేమన్నాడు. ముందు ఖండించాలి. విన్నాడా? ఓకే. వినకపోతే సంఘంలో ఏం చేయాలి, గెంటేయాలి. లేకపోతే సంఘానికి దేవునికి ఏం జరిగే అవకాశం ఉంది, అవమానం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ నాతాను జీవితాన్ని మీరు గమనించండి. నాతాను చాలా తెలివిగా, చాలా నైపుణ్యంగా, చాలా టెక్నిక్గా దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు చేసిన పాపాన్ని దావీదు తెలిసేలా చేశాడు. దావీదు చేత పాపాన్ని ఏం చేశాడు, ఒప్పించాడు. దావీదుకి వేసిన శిక్షణ వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదు చేసిన పాపాన్ని చెప్తే దావీదు ఒప్పుకున్నాడు కదా అని అందరూ ఒప్పుకుంటారు రూల్ ఏం లేదు. దావీదు గొప్పడు కనుక ఒప్పుకున్నాడు. ఈ రోజు గొప్ప వాళ్ళు ఏం చేయరు, పాపం చేశారు అంటే ఒప్పుకోరు. కనుక రూల్ లేదు. అలాగని ఆడు ఒప్పుకోవట్లేదు కదా, ఒప్పుకోడు కదా అని మనం చెప్పకుండా కూడా ఏం చేయకూడదు, ఉండకూడదు. అవకాశం కుదిరితే టెక్నిక్గా, తెలివిగా, అర్థమయ్యేలా చెప్పాలి. వింటేమన్నా, లేకపోతే మానేశాడు. తెలివిగా చెప్పాలి, అరే ఇది పాపం, ఈ పాపం చేయదని మనం ఏం చేయాలి, చెప్పి తన నుంచి మనం ఏం చేయాలి, తప్పుకోవాలి. ఒక పాపం చేసే వ్యక్తిని మనం ఖండించాలంటే మనకు ఉండవలసిన కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని అర్హతలు చెప్పనా. పాపం చేసే వ్యక్తిని ఖండించే ముందు ప్రార్థన చేసుకోవాలి. పాపం చేసే వ్యక్తిని ఖండించాలంటే ముందు మనకు ధైర్యం ఉండాలి. పాపం చేసే వ్యక్తిని ఖండించాలంటే మనకు వివేకం ఉండాలి. ఎలా పడితే అలాగే మనం దాన్ని చెప్పకూడదు, తెలివిగా చెప్పాలి. ఇది పాపం అని తెలివిగా చెప్పి ఏం చేయాలి, మన దాని నుండి బయటపడాలి. వివేచన ఉండాలి. సరిచేయడం మన బాధ్యత, సరి చేయబడ్డం మనం కర్తవ్యం. దావీదు సరి చేయబడ్డాడు. వెంటనే ఒక పాట కూడా రాశాడు. ఆ పాట అంటే కాదు, కీర్తన గ్రంథం 51వ కీర్తన అప్పుడు రాశాడు. నాతాను వచ్చి ఎప్పుడైతే నువ్వు పాపం చేసావు అని చెప్పాడో, శిక్షలు వస్తాయండి నాతాను ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే పాపాన్ని ఒప్పుకొని కూర్చొని ఒక పాట రాశాడు. 51వ కీర్తన ఇంటికి చదవండి. దావీదు రాసిన పాట అది. కనుక దావీదు జీవితాన్ని చూస్తున్నప్పుడు దావీదు చేసిన పాపానికి దేవుడు శిక్షలు విధించాడు. అయితే నాతాను నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజు కదా, గొప్పోడు కదా అంటే ఏమని అనుకుంటాడేమని ఊరుకోలేదు. దేవుడు చెప్పాడు కనుక వెళ్ళాడు. చక్కగా దావీదు చేసిన పాపాన్ని ఏం చేశాడు, ఖండించాడు. అంటే నాతాను నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, మన చుట్టూ ఎవరైనా పాపం చేస్తే తెలివిగా మనం కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా ఖండించాలి. నాతాను కోసం 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిదేంటి, తొందరపడి సలహా ఇచ్చాడు. తొందరపడి ఎవరికి మన సలహాలు ఇవ్వకూడదు. రెండోది, ఎవడైనా మన దగ్గర పాపం చేస్తే, మన చుట్టూ ఎవడైనా పాపం చేస్తే ఖచ్చితంగా వాడు ఏమనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా పాపాన్ని మనం ఏం చేయాలి, ఖండించాలి. ఇది నాతాను నేర్చుకున్న రెండో విషయం. 3, 4, 5 విషయాలు వచ్చేవారు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, ఇదిగో నీ పిల్లలకి నీ మాటలు తెలియజేసాను తండ్రి. నా బైబిల్లో రాయబడిన భక్తుల జీవితాల్లో ఉంటే తండ్రి అనేక పాఠాలు మేము నేర్చుకునేలా, మా బ్రతుకులను సరిచేసుకునేలా మీరు జీవగ్రంథం రాయించారు తండ్రి. అట్టి సంగతి మేము ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో జీవిత సత్యాలు మాకు అర్థమవుతున్నాయి. అలాంటి తప్పులు, అలాంటి పొరపాట్లు మేము చేయకూడదని మాకు అర్థమవుతుంది దేవా. విన్న మేము, చెప్పిన మేము ఆ విషయాలను విడిచిపెట్టకుండా విన్నదాన్ని మా జీవితంలో జరిగించేవారుగా, దాని నుండి అనేక పాఠాలు నేర్చుకుని మా బ్రతుకులను సరిచేసుకునేవారుగా, మా సంఘాన్ని సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి. ఉన్నతంగా ఈ లోకంలో జీవించి నీకు పేరు తెచ్చేవారుగా, నీ నామానికి మహిమ తెచ్చేవారుగా మా బ్రతుకులు మలుచుకోవడానికి సహాయం చేయమని, చెప్పబడిన విషయాలతో ఎవరు నొచ్చుకోకుండా, చెప్పబడిన విషయాల ద్వారా వారు సరిచేసుకొని, సరి చేయబడి పశ్చాత్తాపంతో మీ ఎదురు మోకరించి వారు చేసిన పాపాన్ని మీ ఎదురు ఒప్పుకొని మీ ద్వారా దీవెనలు మేలులు పొందుకునే భాగ్యాన్ని వచ్చిన వారందరికీ దయచేయమని, నీ కుమారుడు బలియాగంలోనికి మీ చేతులు ఉంచడానికి సిద్ధపడుతుండగా బలికి తగ్గట్టుగా మా బ్రతుకులు మలుచుకోవడానికి సహాయం చేయమని, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.